144 టీవీ చేసినటువంటి సర్వే ప్రకారం చేవెళ్ల నియోజకవర్గంలో ఇద్దరు కొండా విశ్వేశ్వరరెడ్డిలు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం గురించి చర్చించడానికి మనతో ఉన్నారు ఆకుల శ్రీవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. చేవెళ్ల నియోజకవర్గంలో ఇద్దరు కొండా విశ్వేశ్వరరెడ్డిలు పోటీలో ఉన్నట్లే తెలుసు మేడం మనకి. సో దీని వెనుక ఎవరైనా కుట్ర ఉంది అనేసి అనుకుంటున్నారా? డెఫినెట్లీగా అండి, కాంగ్రెస్ పార్టీ ఎలాగో చేవెళ్లలో ఓడిపోతుంది. రంజిత్ రెడ్డి గారికి అసలు ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు ఎంతమంది పోయి ప్రచారం చేస్తున్నా కూడా కాంగ్రెస్కి ఓటేయమని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. కాబట్టి తను బీజేపీని ఎదుర్కోవాలి. అంటే బీజేపీ పైన తను ఏదో ఒకటి చెప్పాలి, ఎలిగేషన్స్ చెప్పాలి. చెప్పడానికి ఏమీ లేదు. నరేంద్ర మోడీ గారి గురించి తప్పుగా మాట్లాడలేరు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడలేరు. బికాజ్ వాళ్ళిద్దరు కూడా మచ్చలేని నాయకులు, మంచి నాయకులు. తనకి ఇంకొక విధంగా తనను ఓడగొట్టాలి, తనను ఏదన్నా ఒకటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో అని అంటే ఇలాంటివి తీసుకురావాలి తెరపైకి. అంటే కొండ అని పేరు పెట్టుకోగానే అందరూ కొండా విశ్వేశ్వరరెడ్డిలు కాదు కదండి, ప్రజలే నిర్ణయిస్తారు. అది రంజిత్ రెడ్డి గారు కూడా ఇలాంటి వాటిపైన టైం వేస్ట్ చేయకుండా తనకు ఆల్రెడీ ఒకసారి చేవెళ్ల ప్రజలు ఆశీర్వదించి తను ఎంపీగా చేసినప్పుడు అప్పుడే మంచి పనులు చేస్తుంటే బాగుండేది. అప్పుడేమో తను ఉన్న 5 సంవత్సరాలలో కోడ్లు దొంగతనం, కోడి దాన దొంగతనం చేయడంలో టైం సరిపోయింది. ఇప్పుడు వచ్చి బయటికి నేను ఓట్లు కావాలని చెప్పి ఇలాంటివి చేస్తే ఓట్లు ఎలా పడతాయి? ఓకే, దీనివల్ల ఓట్లు చీలే పరిస్థితి అయితే ఏర్పడేటట్టుంది. సో దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? మీరు అన్నట్టుగానే కొంచెం ఇబ్బంది అయితే జరుగుతుంది గ్రామాలలో. అందులో కొన్ని గ్రామాలలో, తాండాలలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. దాని ప్రకారంగానే మేము వ్యూహంగా ముందుకెళ్తాము, ప్రజలకు కూడా చైతన్యవంతం చేస్తాము. నేను మీ 144 ఛానల్ ద్వారా ప్రజలకందరికీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, చేవెళ్ల ప్రజలారా దయచేసి ఆలోచించండి. రంజిత్ రెడ్డి గారి కుట్రని ఒక్కసారి మీరు గమనించండి. మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కమలం పువ్వు గుర్తుతోటి 2వ స్థానంలో ఉంటారు ఈవీఎంలో. ఈ డమ్మీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వరరెడ్డి తను మాత్రము 4వ స్థానంలో ఉంటారు. మన గుర్తు కమలం పువ్వు, అది 2వ స్థానం. దయచేసి గుర్తుపెట్టుకోండి. మే 13న ఈవీఎంలో 2వ స్థానంకి మీరు ఓటేయండి, కమలం పువ్వుకి ఓటేయండి. ఓకే, అంటే రంజిత్ రెడ్డి గారు అయితే ఒక ఆరోపణ చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మీద. ఏమనంటే అసలు ఈయన జనాల మనిషే కాదు, ప్రజలు అసలు ఈయన ఎవరో కూడా గుర్తుపట్టరు, అటువంటి వ్యక్తి ఎన్నికల టైంలోనే వచ్చి ఓట్లు అడగడానికి తప్ప దేనికి ఎప్పుడు కూడా రాడు ప్రజలలోకి అని చెప్పి ఒక అలిగేషన్ అయితే చేశారు. మరి దీనిపై రంజిత్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్, ఓడిపోతున్నానన్న భయము అన్నది తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు ఇట్లాంటి అంటే ఒక ఫేక్ అతన్ని తీసుకొచ్చి సేమ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పేరు పెట్టేసి అందులో బ్యాలెట్లు పెట్టి ప్రజలను అయోమయం పరచాలి అని ఆలోచిస్తున్నాడంటే ఓటమి భయం అన్నది అక్కడ తెలిసిపోతుంది. ఇంకొకటి, రంజిత్ రెడ్డి గారికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మీద, దానికి తోడు బీజేపీ మీద ఆరోపణలు చేయడానికి ఏమీ లేదు. అంత మంచి పార్టీ, అంత మంచి వ్యక్తి కాబట్టి ఆరోపణలు ఏమి చేయడానికి లేక ఏదో అతను కనిపించాడు, అతను ప్రజలలో ఉండడు అని. కానీ తను వ్యక్తిగతంగా ఒకసారి ఏం ఆలోచించుకోవాలంటే, తను ఎంపీగా కూడా గెలిచిన తర్వాత కూడా ఎలాంటి మండలాలకి, గ్రామాలకు వెళ్ళని వ్యక్తి. అట్లాంటిది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అధికారంలో లేకున్నా కూడా ఆ గ్రామాలలోకి వెళ్ళి అక్కడున్న ప్రజలకు మంచి చేశారు, ఆ గ్రామాల ప్రజల కోసం ఆలోచించారు. అది ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి. అతని కోసము రంజిత్ రెడ్డి గారు ఏదో ఫేక్ ప్రోపగండా చేసి ఏదో ఓట్లు అడగాలని అనుకుంటున్నారు, కానీ తను మాత్రం ఓడిపోవడం ఖాయము. ఇంకొకటి, రీసెంట్గా మా బీజేపీ పార్టీ అమిత్ షా గారు వచ్చి రిజర్వేషన్స్ అన్నీ ఎత్తేస్తారు, రద్దు చేస్తారు అని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాల్సి ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కాదు మేము రద్దు చేసేది, మేము రద్దు చేసేది ఇట్లాంటి అవినీతి నాయకులను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మేము రద్దు చేస్తాం. ఓకే, అంటే ముస్లిమ్స్ని రద్దు చేస్తాం, ముస్లిమ్స్ యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తాము అని చెప్పేసి అమిత్ షా గారు మాట్లాడినట్టుగా మొన్న ఈ యొక్క అంటే మీరు అన్నదానికి వాళ్ళు అన్నారు. మరి ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా చేవెళ్ల నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వరరెడ్డికి అంత జోష్ అండ్ అంత క్రేజ్ ఉంటే మరి ఇటువంటి ఎలిగేషన్స్ నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా. మరి ఈయన జనాల మనిషి, ఈయన ప్రజల మనిషి అయితే జనాలు చూడగానే రికగ్నైజ్ చేస్తారు కదా. దాన్ని ఇటువంటి ఎలిగేషన్స్ కి భయపడటం ఎందుకు? ఇప్పుడు నేను సరూర్ నగర్ డివిజన్లో ఒక 30 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాను. నేను ప్రచారం స్టార్ట్ చేసినప్పుడే చాలా మటుకు నేను వెళ్ళి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పాంప్లెంట్ ఇచ్చి తను మా అభ్యర్థి అని చెప్తే నాకంటే ముందే వాళ్ళే చెప్తున్నారు తను చాలా మంచి వ్యక్తి, తను ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా మా పార్టీ కాకున్నా కూడా మేము తనకి ఓటేసాం, ఎందుకంటే తను వ్యక్తిగతంగా తను చాలా మంచి వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని. రంజిత్ రెడ్డి గారు ఏదో కొత్తగా మనుషులను గుర్తుపట్టారు అని అంటే, నాకు తెలిసినంత వరకు కమిషన్లు ఇచ్చేటోళ్ళని, కాంట్రాక్టర్లని, అట్లాంటి వాళ్ళని కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తుపట్టకపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం గుర్తుపడతారు. అవసరం ఉన్న వాళ్ళు తన దగ్గరికి వస్తే మాత్రం చేయూతని ఇస్తారు.
ఈ కుట్ర వెనుక అసలు ఎవరి హస్తం ఉందని అనుకుంటున్నారు? రంజిత్ రెడ్డి గారు ఆబ్వియస్గా క్లియర్గా తెలిసిపోతుంది. ఇందాక అన్నట్టు బీజేపీని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకు లేదు. బీజేపీని ఎదుర్కోవాలంటే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ థింక్ కూడా లేదు చెప్పడానికి ప్రజలలో. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తనలాగా గుడ్లు దొంగతనం చేయలేదు, కోడ్ల దాన దొంగతనం చేయలేదు. ప్రజలలో వెళ్ళి తన కోసం వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలే తనను కొడతారు. కాబట్టి తనను ఎవరైనా ఎదుర్కోవాలి. కాబట్టి ఇట్లాంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి ప్రజలను అయోమయం పరచాలి. ఈ రెండు కొండా విశ్వేశ్వరరెడ్డిలు ఉంటే ప్రజలకి తెలియక తన ఓట్లు డివైడ్ అయిపోతాయేమో అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ అదంతా ఏమీ లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పేరుకి తగ్గట్టుగానే మాకు ఒక కొండ, మాకు ఒక అండ, ప్రజలకి కూడా అదే విశ్వాసం ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ వాళ్ళు చేసుకున్నా సరే ఓటమి మాత్రం వాళ్ళకి ఖాయం. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ పార్టీ అని కాకుండా ఆయనకు వ్యక్తిగతంగానే ఓట్లు పడి గెలుస్తాయని చెప్పేసి అంటున్నారు మీరు. అదొకటి ఉందండి, తనకు అదొక అడ్వాంటేజ్. మా అందరికీ నరేంద్ర మోడీ గారు ఒక వెన్నుముక్క. నరేంద్ర మోడీ గారు ఫేస్ చూపిస్తే మాకు గెలుపు ఖాయం అని మాకు తెలుసు. కానీ మన చేవల్ల ప్రజలకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నరేంద్ర మోడీ గారికి ఎంత మంచి చరిష్మా అయితే ఉందో, ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి పనితీరు ఉందనే నమ్మకం అయితే ప్రజలలో ఉందో, అలాంటి నమ్మకమే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పైన కూడా ఉంది. మచ్చలేని నాయకుడు, ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, స్కాములు చేయలేదు, ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక ఇన్నోవేటివ్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. దానికి తోడుగా ఇప్పుడు నా సరూర్ నగర్ డివిజన్లో నేను గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్న సర్వీసే కానీ పోరాటాలే కానీ ప్రజలు ఇవన్నీ చూసి మా సరూర్ నగర్ డివిజన్లో అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓకే, అంటే అసలు ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా మేడం, ఎలా ఉంది బీజేపీకి స్పందన ఎట్లుంది ప్రజల్లో? అసలు నా సరూర్ నగర్ డివిజన్లో అయితే మాకు ఒక త్రిశూల వ్యూహం తోటి మేము వెళ్తున్నాము. నరేంద్ర మోడీ గారి చరిష్మా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి క్లీన్ చిట్, ఒక మచ్చలేని నాయకుడు, దాంతో పాటుగా నేను చేసిన సర్వీసెస్, ఇవన్నీ తీసుకొని మేము ప్రజలలోకి వెళ్తున్నాము. మాకైతే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. ఓకే, అసలు తెలంగాణలో బీజేపీ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? మేమైతే 12 మా టార్గెట్ అండి. ఓకే, రేపు దేశం బాగుండాలి, రేపు తెలంగాణ ప్రజలు బాగుండాలి అంటే 12 మా టార్గెట్. వీఆర్ హోపింగ్ ఫర్ 10, 8 to 10 అయితే మాకు మ్యాక్సిమంగా వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కవిత లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఆ లిక్కర్ స్కామ్ నుంచి కవిత బయటపడడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక 3-4 స్థానాలు బీజేపీ పార్టీకి వదిలేశారు అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. మరి దీనిపై మీ ఒపీనియన్? ఓడిపోయే వాళ్ళకి ఏమనాలో మాట్లాడడం అర్థం కాక ఏదో ఒకటి చెప్పాలి కదా అని, అప్పట్లోనేమో టీఆర్ఎస్ వాళ్ళు మేము కాంగ్రెస్ ఒకటని చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళేమో మీరు బీఆర్ఎస్ ఒకటని చెప్పారు. అది ఇది మాట్లాడుకొని ప్రజలని మాయమాటలోని ప్రజలని అయోమయం గురి చేయడానికి తప్ప రియాలిటీ అనేది లేదు. ఒకవేళ మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటే అయితే లిక్కర్ స్కామ్లో ఆమెను జైల్లో ఎందుకు వేస్తాం? వెయ్యము కదా. మరి అదే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మాట్లాడకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే చేయటం వెనుక రహస్యం అదే అని బట్టే అర్థమవుతుంది. ఒకవేళ మేము రియల్గా మేము ఇద్దరము ఆలోచించి మేము గెలవాలి అని ఉండి వ్యూహంలో ఉండుంటే కవితను అప్పుడే అరెస్ట్ చేయించే వాళ్ళమేమో. అప్పుడు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు అరెస్ట్ చేశారు అని అంటే అదేదో మా చేతిలో ఉన్న పని కాదు, మేము చేసేది కాదు. వాళ్ళ వ్యూహం ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. ఈడీ వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ వాళ్ళకి వచ్చే ప్రూఫ్స్ వాళ్ళని బట్టి వాళ్ళు వెళ్తారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, మా పని మేము చేస్తున్నాం. ఓకే, అసలు సోషల్ మీడియా అంటే బీజేపీ అంటేనే సోషల్ మీడియా అంటారు. అందులో ఇప్పుడు మీరైతే అసలు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటారు ఆబ్వియస్లీ. అండ్ ఈ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ చేవేళ్ల నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ప్రచారం కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కంటే కూడా ఎక్కువ మీరే చేస్తున్నట్టుగా ఉంది సోషల్ మీడియా చూస్తే. అంటే దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటంటారు అసలు? మతలబ్ అని ఏమీ లేదండి. జనరల్గా కూడా నేను బీజేపీ కార్యకర్తను. నాకు వాజ్పేయి గారు మా ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కాబట్టి మేము ఇప్పుడు ఒక కార్పొరేటర్గా ఉన్నాం కాబట్టి నన్ను అందరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు. కానీ నేను కార్పొరేటర్ కాకముందు కూడా 2014లో కూడా మేము ఈ పోలింగ్ బూతుల ముందు ల్యాప్టాప్స్ పెట్టుకొని స్వచ్ఛందంగా మా కుటుంబ సభ్యులు, నేను, మా మర్ది, మా పిల్లలందరూ కూర్చొని మేము ఒక బూత్ ఏజెంట్స్ చేసే పనులు మేము చేసాం. అప్పట్లో ఆచారన్న కల్వకుర్తి ఆచారన్న అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు, తను నన్ను గుర్తు కూడా పట్టారు. తన కోసం ప్రచారం చేశాం. శేఖర్జీ గారు కోసం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేశాం. సో మేము ఎప్పుడైనా సరే బీజేపీ కోసము పాటుపడే వాళ్ళము. ఒక మంచి కార్యకర్తగా ఒక ఆనెస్ట్ పర్సన్గా పని చేయడము, దూకుడు స్వభావం మాకుంది కాబట్టి మేము ఎక్కువగా కనిపిస్తాం. ఓకే, ఇంకొక క్వశ్చన్ మేడం ఏంటంటే ఇప్పుడు మీకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు ఎమ్మెల్యే టికెట్ని ఆశించారని, అప్పుడు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎక్కువ వర్క్ చేస్తే ఏమన్నా పొజిషన్ కానీ ఏమన్నా అట్లా పదవి కోసం ఏమన్నా? లేదు, యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్ మాకు అసలు ఎలాంటి పదవులు లేవు, పోస్టులు లేవు. గత 40-30 సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యులు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సహాయం అంటే బయట నుంచి కానీ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు. కానీ ఇంతవరకు కూడా మా ఫ్యామిలీలో ఒక్కరికి కూడా ఒక పోస్ట్ లేదు.
ఓకే. సో ఏదో పోస్టుల కోసం అని కాదు, మా ఇష్టంతో మేము పనిచేస్తున్నాం. మా పనిని గుర్తించి వాళ్ళు ఏదన్నా మాకు ఇస్తే అది నాకు ఒక పనిని నన్ను పెంచారు, నాకు ఒక బాధ్యతని ఇచ్చారని చెప్పి ఇంకా రెట్టింపుగా పని చేస్తాను, కానీ అదే దానికోసం అయితే పని చేయడం అయితే కాదు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు యు ఆర్ టూ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా, అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులు యు ఆర్ సమ్వాట్ లిటిల్ బిట్ సైలెంట్. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ మీరు చాలా యాక్టివ్ అయినట్టుగా యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండే అప్పుడు చాలా యాక్టివ్గా పోరాడాము, సమస్యల పైన దాని గురించి పోరాడాము. మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించాము. పార్టీకి కొన్ని అంటే నెక్స్ట్ జనరేషన్ అని చెప్పో ఇప్పుడున్న వాళ్ళకి ఏదో క్రైటీరియా వల్ల ఈసారి నాకు దక్కలేదు, కానీ అయినా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను ఇలాగే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఏమన్నారంటే 100 రోజులు మాకు సమయం ఇవ్వండి అని అన్నారు. ఆబ్వియస్గా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి, వెంటనే వాళ్ళ పైన మనము వెళ్ళి అడగలేము. కాబట్టి నేను కూడా ఒక టైం తీసుకున్నాను. దాని తర్వాత నేను పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ పని స్టార్ట్ చేశాను. మేడం, ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. మరి ఇట్లా పార్టీలు మారి అంటే స్థిరత్వం లేని ఒక నాయకుడిని ప్రజలు ఎట్లా నమ్మాలి అని అనుకుంటున్నారు, నమ్ముతారు అనేసి? నిజంగా కూడా ఈ మధ్య పొద్దున ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ లాగా అయిపోయింది. అంతకు ముందుగా ఒక ఐడియాలజీ సిస్టమ్ని ఫాలో అయ్యి పార్టీలో ఉండే కార్యకర్తలే కానీ నాయకులే కానీ తక్కువ అయిపోయారు. కానీ మీరు ఒక్కసారి గమనిస్తే అందరూ కూడా ఒక పార్టీలో ఎప్పుడు ఉంటారంటే అధికారం ఉన్నప్పుడే ఉంటారు. అధికారం పోగానే మళ్ళీ ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ కండువ కప్పుకుంటారు. ఇప్పుడు మన చేవెళ్ళ విషయంలోనే చూసుకుంటాం. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో గెలిచారు. కాంగ్రెస్లో తనకు అధికారం లేదని చెప్పి బీఆర్ఎస్లోకి మారారు. ఇప్పుడున్న రంజిత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి తను ఏం చేశారంటే అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నారు. తర్వాత అక్కడ అధికారం పోగానే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వచ్చిందని చెప్పి ఇక్కడ మారారు. కానీ మీరు అదే కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చూసుకుంటే అధికారం ఉన్న పార్టీని వదిలేసి అపోజిషన్లోకి పోయారు. దాన్ని బట్టి అర్థమవుతుంది తన గురించి. ఎవరైనా సరే తన ఆస్తి కాపాడుకోవాలనో తను చేసిన తప్పులు కాపాడుకోవాలి, తనకి ఏదో ఆశ ఉంటే అధికారం ఉన్న పార్టీ సైడ్ వెళ్తారు, అపోజిషన్లో ఉండరు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాత్రం అధికారాన్ని వదిలేసుకొని అధికార పార్టీతో పోరాడుతూ అపోజిషన్లోకి వెళ్ళారు. మరి ఆ రోజే బీజేపీలోకి రాకుండా, అంటే సెంట్రల్లో ఆబ్వియస్లీ బీజేపీ ఉంది కదా, మరి ఆ రోజే సెంట్రల్లోకి రాకుండా, సెంట్రల్ పార్టీ అనేటువంటి బీజేపీలో రాకుండా కాంగ్రెస్ ఎందుకు ఎంచుకున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది సెంట్రల్ స్టేట్ అని కాదండి, తన మెయిన్ ఎజెండా రాజకీయంలోకి రావడానికి ఏంటంటే వాళ్ళ తాతలు వాళ్ళు అప్పటి నుంచి కూడా ఉద్యమకారులు, తెలంగాణలో అంటే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని ఆలోచించేవాళ్ళు. ఆ మూమెంట్లో తను రాజకీయంలోకి వచ్చారు. నా తెలంగాణ ప్రజలు బాగుండాలి అని చెప్పి టీఆర్ఎస్ కేసీఆర్ గారితో కలిసి ముందుకెళ్లారు. దాని తర్వాత కేసీఆర్ గారు వాళ్ళు ఏ ఎజెండాతో అయితే వచ్చారో ప్రజలకు మంచి చేయాలి అని, ఆ ఎజెండా ఫాలో అవ్వట్లేదు, ప్రజలకి మోసం చేస్తున్నారని చెప్పి అప్పుడున్న అధికార పార్టీతోటి పోరాడారు. అప్పుడు వాళ్ళకి స్ట్రాంగ్గా కనిపించింది ఏంది రాష్ట్రంలో అని అంటే కాంగ్రెస్ పార్టీ. టు బి వెరీ ఫ్రాంక్ అప్పట్లో బీజేపీ అంత స్ట్రాంగ్గా లేకుండే మన రాష్ట్రంలో. కాబట్టి తనకి కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అయితేనే నా బీఆర్ఎస్ పార్టీతో అంటే కేసీఆర్తో ఎదుర్కొనే శక్తి ఉంది అని చెప్పి తను ఆ టైంలో అక్కడికి వచ్చారు. లాస్ట్ టైం మీకు వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఓట్స్కి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి తగ్గిపోయినాయి. సో మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటారు? మాకు డెఫినెట్గా అండి, ఇప్పుడు నేను సరూర్ నగర్ డివిజన్లో నాకు తెలిసినంత వరకు 20,000 మెజారిటీ తోటి అని చెప్పి మేము ముందుకెళ్తున్నాము. 1 సైడెడ్ చెప్పాలి అంటే మాకు అసలు ఒక ప్రతిపక్షం లేదు ఇక్కడ, మేము 1 సైడెడ్గా వెళ్తున్నాము. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, మా సరూర్ నగర్ డివిజన్లో అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు. అసలు మాకు ఇక్కడ అసలు టీఆర్ఎస్ ఏమీ లేదు, మొత్తం కాంగ్రెస్ బీజేపీయే ఉంది. అయినా సరే నేను మీ ద్వారా నేను చెప్తున్నాను, ఒక ఛాలెంజ్ చెప్తున్నాను, ఈసారి మాకు మా డివిజన్లో 15,000+ ఓట్లు మాకు బీజేపీకి పడుతున్నాయి. అందులో ముఖ్యంగా కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి పైన ఉన్న నమ్మకము ప్రజలకి, దానికి తోడుగా చరిష్మా ఆఫ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే ఈ 3 సంవత్సరాల నుంచి నేను ప్రజలకు చేస్తున్న సర్వీస్, ప్రజలకు అందుబాటులో ఉండడము, నా ఇన్నోవేటివ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్తో ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక క్లోజ్గా అయిపోయి అందరూ కూడా ఈసారి బీజేపీని గెలిపించాలి, కొండా విశ్వేశ్వరరెడ్డికి గెలిపించాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అంటే మంచి మెజారిటీతో ప్రజలందరూ నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని చేపట్టారు. మరి అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు అంటే ఆ 2 స్ట్రాంగెస్ట్ పార్టీస్ మధ్య ఇప్పుడు 12 సీట్స్ బీజేపీకి గెలుస్తుంది అని చెప్పి అంత ధీమా ఎట్లా వ్యక్తం చేస్తున్నారు మీరు? అది నేను అదేని కాదండి, ప్రతి ఒక్కరికి తెలిసిందే, మునిగిపోయిన నావా బీఆర్ఎస్ పార్టీ.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది అని అంటే వాళ్ళే వెతుక్కోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కనీసం బూత్ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా కార్యకర్తలు లేదు. ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా స్ట్రాంగ్ పార్టీ, కాంగ్రెస్ నుంచి మీరు ఎలా ఎదుర్కొంటారు అని అంటే దానికి నేను కాదండి, మా ప్రచార వ్యూహకర్త, మా ప్రచారం స్టార్ట్ చేసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు సభలో కూర్చొని మరి మా నరేంద్ర మోడీ గారిని మరి బడాయ్ బాయ్ అని అన్నారు. బడే బాయ్, మీరు గుజరాత్ మోడల్ మా రాష్ట్రం కూడా కావాలి, గుజరాత్ మోడల్ కావాలి అంటే నాకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారే కోరారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓట్లు అడిగితే ఎట్లా? రేవంత్ రెడ్డి గారికే మోడీ గారి ఆశీర్వాదం కావాలి. మళ్ళీ అట్లాంటప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలకు ఇచ్చే బదులు డైరెక్ట్గా మన బీజేపీకి గెలిపించుకుంటే అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు సెంటర్ నుంచి ఫండ్స్ రావాలి కాబట్టి మోడీ గారి ఆశీర్వాదం రావాలి. ఎంపీలకి ఫండ్స్ ఎవరు వస్తుంది? మన పార్టీ, సేమ్ పార్టీ ఉంటేనే ఈజీగా అవుతుంది. కాబట్టి బీజేపీని గెలిపించుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మాకు మా స్టార్ క్యాంపెయినర్ మా రేవంత్ రెడ్డి గారు.